హాయ్ హలో వెల్కమ్ టు టీవీ24. డల్లాస్లో దుమ్ము లేపుతున్న నారా లోకేష్. నిజమే. అసలు ఏమన్నా అంటే చాలామంది తెలుగు వాళ్ళు, తెలుగు సంబంధించినటువంటి మంత్రులు యుఎస్ వెళ్తారు, అక్కడేదో కొంతమంది పెట్టుబడులు పిలుస్తారు, అంతా బాగానే ఉంటుంది. బట్ ఈయనేంటో ఒక పని రాక్షసుల్లా పనిచేస్తున్నారు అనిపిస్తుంది. పోటీతత్వం అంటే చాలామందిలో ఉంటుంది, కానీ ఈ రకంగా ఇంత పోటీతత్వమా? అసలు ఆయన ఏదో ఒక పని రాక్షసుడి కంటే ఇంకేదో యుద్ధం చేస్తున్నట్టే చేస్తున్నారు. కంపెనీలన్నీ ఆంధ్రప్రదేశ్కి తీసుకురావాలనేటువంటి ఒక ఏదో పనిగా పెట్టుకుని అదే పనిలో నిమజ్జనం అయిపోయి 364 రోజులు అదే పనిలో ఉంటానన్నట్టుగా చేసేటువంటి యజ్ఞంలా కనిపిస్తుంది. ఈరోజు సత్యానాదెళ్ల గారితో మాట్లాడుతూ ఆయన కనిపించినటువంటి సన్నివేశం చాలామందిని ఆశ్చర్యపరిచింది. నారా లోకేష్ గారిలో ఆయన ఒక గొప్ప నాయకత్వంలో ముఖ్యంగా ఆయన ఎంత ట్రాన్స్ఫార్మ్ అయ్యారో, ఎంత అద్భుతమైనటువంటి నాయకుడిగా ఆయన నిరూపించుకునేటువంటి పని, ఆయన చెక్కుకుంటూ వచ్చినటువంటి పనితీరు గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. యువగళానికి ముందు నారా లోకేష్ గారు వేరు, యువగళం తర్వాత నారా లోకేష్ గారు వేరు అని చాలామంది అంటారు. నేనైతే నారా లోకేష్ గారు మంత్రి కన్నా ముందు, మంత్రి అయిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత గతం కన్నా చాలా అద్భుతంగా ఎవరితో ఎలా ఉండాలో, ఎవరితో ఎలా బిహేవ్ చేసేయాలో, అసలు అధికారం అనే గర్వం ఆయనలో కనిపించడం మానేసింది. ముఖ్యంగా ఆయన ప్రతిపక్షాలని గురించి మాట్లాడేటప్పుడు వాళ్ళకి ఇచ్చేటువంటి చురకలు అంటిస్తూనే ఎంత హుందాగా వ్యవహరించాలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనని చూసే నేర్చుకోవాలి. ఆయన వయసు చిన్నదే. గతంలో తాతలు తండ్రులు పేర్లు చెప్పుకొని నేను ఇన్ని సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను, మా నాన్నగారు ఉన్నప్పటి నుంచి నేను ఎంపీగా చేశాను, ఇది చేశాను, అది చేశాను అని చెప్పడమే తప్ప మాటల్లో కానీ చేతల్లో కానీ ఆ హుందాతనాన్ని ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మొత్తం చెరిపేశారని చెప్పాలి, ఒక 2019 నుంచి 24 వరకు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఎంత హుందాగా వ్యవహరించాలో, ఎదుటి వాళ్ళు అంటే ప్రతిపక్షం వాళ్ళని కూడా ఎలా గౌరవించాలో మనకు అర్థమవుతుంది. అంతేకాదు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మీద ఆయన ఎంత చిత్తశుద్ధితో ఉన్నారో ఈ డల్లాస్ పర్యటనతోనే చాలా క్లియర్గా అర్థమవుతుంది. నిజంగా చెప్పాలంటే డల్లాస్లో ప్రతి కంపెనీని ఆయన వెళ్ళి టచ్ చేస్తున్నారట. నేను ఆంధ్రప్రదేశ్లో పలానా గూగుల్ సెంటర్ వచ్చింది, పలానా ఇంకోటి వచ్చింది, ఇది వచ్చింది, అది వచ్చింది, దయచేసి మీరు కూడా మా వైపు ఒకసారి రండి, సరదాగా అయినా వచ్చి చూడండి, మీకు నచ్చితే అప్పుడు పెట్టుబడి పెట్టండి, మా హాస్పిటాలిటీ, మా గౌరవాన్ని, మీరు ఆతిథ్యాన్ని స్వీకరించండి అని ఆయన రమ్మని చెప్తున్నారంట. ఇది మన తెలుగు నేలకు ఉండేటువంటి ఆ గౌరవం ఉంటుంది చూసారా, ఏమంటారు ఆతిథ్యం అనేది, మనం అంతలా ఇవ్వగలుగుతామని నారా లోకేష్ గారు అక్కడికి వెళ్ళి చెప్పే విధానం ఏదైతే ఉందో దానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే ఆయన గురించి మనం ఎంత మాట్లాడినా తక్కువే. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి బీజేపీ అనే ఇంకొక పార్టీ, 3 పార్టీలతో కలుపుకుని వెళ్ళేటువంటి ఆ పనితీరు, ఆ కలుపుగోలుతనం ఏదైతే ఉందో అది నారా లోకేష్ గారిలో చాలా బలంగా కనిపిస్తుంది. ఇప్పుడు రీసెంట్గా ఆయన ముగ్గురు కలిసి ఎలా వెళతాం, 15 సంవత్సరాలు మాదే అని చెప్పి డల్లాస్ వేదికగా ఆయన ప్రకటించడం, అక్కడ ఉండేటువంటి జనసేన, టీడీపీ, బీజేపీ శ్రేణుల మధ్య ఆయన మాట్లాడినటువంటి తీరు, అక్కడికి వెళితే డెఫినెట్గా ఏ పార్టీకి వాళ్ళు ఆ పార్టీకి అక్కడికి వెళ్ళినప్పుడు అందరూ మహా అయితే టీడీపీకి సంబంధించిన వాళ్ళని గతంలో ఎప్పుడు చూసినా సరే టీడీపీ వాళ్ళు మాత్రమే హైలైట్ అయ్యేవాళ్ళు. కూటమిలో 2014 నుంచి 19 వరకు ఉన్నప్పుడు కూడా వాళ్ళే ఎక్కువగా వాళ్ళ నాయకుడి గురించి, వాళ్ళ పాత ఎన్టీఆర్ గారి గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించి ఫ్లెక్సీలు పెట్టుకునే వాళ్ళు తప్ప కూటమికి సంబంధించి ఎప్పుడు పెట్టలేదు, అంటే ఏ పార్టీ అయినా సరే. బట్ ఈసారి మాత్రం నారా లోకేష్ గారు అలా కుదరదు, అందరినీ పిలవండి, అందరూ కలిసే మనం మాట్లాడుకుందాం, కలిసి మనం ముందుకు వెళతాం. ఇదే ఇక్కడే కాదు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న మారుమూల గ్రామంలో ఉండేటువంటి కార్యకర్త ప్రజలకు కూడా ఇది అర్థం అవ్వాలి, అమెరికా నుంచి అనకాపల్లి వరకు కూడా ప్రతి ఒక్కరికి తెలియాలి అనేది ఆయన అమెరికా వేదికగా ఆయన ప్రకటించినటువంటి తీరు. ఇక్కడ విడాకులు ఉండవు, క్రాష్ ఫైర్స్ ఉండవు, క్లియర్గా మేము 15 సంవత్సరాలు అధికారంలో ఉంటున్నాం, మేము డిసైడ్ అయిపోయాం, మీరు కూడా డిసైడ్ అవ్వండి, ఏమాత్రం పొరపచ్చాలున్నా అవన్నీ ఇక్కడితో ఆపేసుకోవాల్సిందే అనేటటువంటి ఒక అల్టిమేటం ఆయన అమెరికా నుంచే ఇచ్చినట్టుగా అనిపించింది.